ఫ్రెండ్స్, పెరుగు పులుసు చేస్తానండి. రోజు నోటికి కొంచెం కమ్మగా ఉండాలని సాంబార్ ఉల్లిపాయలు వేసి ఆనపకాయ వేసుకుంటే బాగున్ను. ఆనపకాయనా దోసకాయనా మరి ఆ రెండు లేవు కాబట్టి ఇవ్వండి సాంబార్ ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని పెరుగు పులుసు చేస్తానండి. నోటికి కమ్మగా ఉండడానికి పచ్చిమిర్చి కూడా కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. దీంతో తోటకూర వేపుడు చేస్తున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, తోటకూర వేపుడు. దీనికి మూత పెట్టేసి తోటకూరకి అలా ఉంచామనుకోండి, దాని నీళ్ళు సరిపోతుందండి. చక్కగా ఆయిల్ తక్కువ వేసినా సరే ఆ నీళ్ళతో శుభ్రంగా తోటకూర ముద్దగా ఫ్రై అయిపోతుందండి. రోజైతే పెరుగు పులుసు ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఛానల్ ముందుకెళ్తుంది, మీ ఆదరాభిమానాల ఛానల్ ముందుకెళ్తుంది. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి. లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.